దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, 146వ కీర్తన 5వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎంత అద్భుతమండి! ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. యాకోబు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన విన్న దేవుడు ఆయనకు జవాబిచ్చినాడు. ఆయన ఏది కావాలని ఆశపడి కోరుకున్నాడో అదే యాకోబుకు వచ్చి ఉన్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఏది కావాలని ఆశ పెట్టుకొని ఉన్నావో అధిక శక్తి కలిగిన కార్యములు నీవు చూచెదవు. దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, ఏది జరగాలి, ఎలా ఉండాలి అని నువ్వు ఆశ కలిగి ఉన్నావో దేవుడు అంతకంటే ఎక్కువ కార్యాలు నీ జీవితంలో చేస్తానంటూ ఉన్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, సామెతలు 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థత కలిగిన వారిగా ఉంటారో వారికే దేవుడు ఇలాంటి కార్యాలు జరిగిస్తాడు, వాళ్ళని వర్ధిల్లజేస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 146వ కీర్తన 11వ వచనములో, తన యందు భయభక్తులు గలవారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటారో, ఎవరైతే దేవుని మాటలకు లోబడి విధేయత చూపి యథార్థంగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. వారిని దేవుడు వారికి కావలసిన కార్యాలన్నిటి కూడా వారికి ఆయన కలగజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడిన స్థితిలో నీవు ఉంటావో నీ యందు దేవుడు ఆనందించి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యాలు నీ ఎడల జరిగించబోతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ, ఆది కాండంలో ఇస్సాకు వేరే దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుని మాటకు లోబడిన వ్యక్తి, దేవునికి విధేయత చూపిన వ్యక్తి, యథార్థంగా ఉన్నటువంటి వ్యక్తి గనక దేవుని బిడ్డలారా, ఆ వేరే దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి గనక ఆ దేశంలో విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొంది ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. దేవుని చేత ఎవరైతే ఆశీర్వదించబడతారో ఆ మనుషుడు గొప్పవాడుగా ఉంటాడు. తన శక్తికి మించినటువంటి కార్యాలను ఆయన దేవుని ద్వారా జరిగించుకుంటాడు. దేవుడు కూడా ఆయన యందు ఆనందించి అటువంటి గొప్ప కార్యాలు అక్కడ ఆయన చేస్తాడు. నీ ప్రవర్తన బట్టి దేవుడు నీ యందు ఆనందించువాడై ఉన్నప్పుడు నీవు చేస్తున్నటువంటి సేవలు కూడా అభివృద్ధిని చూస్తావు. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో దేవుడు అనేకుల పైన ఆయన ఆత్మను కుమ్మరించి ఆయన పనిని గొప్పగా చేసుకోవాలనుకుంటున్నాడు. తన కార్యమును గొప్పగా చేసుకోవాలని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన పౌరస్థితి పరలోకమందుంది. మనము యాత్రికులుగా ఉంటూ ఉన్నాం. మనము యాత్రికులుగా ఉంటున్నటువంటి మనము ఈ యాత్రలో మన యొక్క ప్రవర్తనలో దేవుడు ఆనందించేటటువంటి యథార్థత మనలో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు నీ సేవని కూడా దేవుడు అభివృద్ధి పరుస్తాడట. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనములో, సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవుని బిడ్డలారా, శక్తికి కలిగిన కార్యములు నీవు చూస్తావు.
అధికమైనటువంటి శక్తికి కలిగినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు దేవుడు మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ సంఘములో ఆయన గొప్పగా చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడే ఆ పనిని పూనుకున్నప్పుడు ఎవ్వరు కూడా ఏమీ అడ్డుపరచలేరు, అడ్డు రాలేరు. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవుని బిడ్డలారా, నీ యథార్థ ప్రవర్తన ద్వారా యెహోవా మీద నీవు పెట్టుకున్నటువంటి ఆశను బట్టి ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాళ్ళకి వారి యందు దేవుడు ఆనందించువాడై ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు వారి యందు ఆనందిస్తున్నాడో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడో చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. ఎంత అద్భుతమండి! జనులు అసూయపడే రీతిగా దేవుడు నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు. జనులు అసూయపడే రీతిగా నీ సేవను దేవుడు గొప్పగా చేయబోతూ ఉన్నాడు. అనుకోవచ్చు, నీవు నాకు శక్తి చాలదయ్యా, నా బలము లేదయ్యా అని నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకొని ఆధారపడి ప్రార్థన చేస్తున్నావో అధిక శక్తి కలిగినటువంటి కార్యములు ఆయన మీ కుటుంబంలో, మీ సంఘములో నిరంతరము కూడా చెయ్యునుగాక. ఆమేన్.